Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about Bank Nifty, Fin Nifty and for tomorrow. First of all, Bank Nifty and Fin Nifty and completely ఒక రేంజ్ లోనే కన్సాలిడేషన్ చేస్తుంది లాస్ట్ 10-15 డేస్ నుంచి వెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేనేజ్ చెక్ చేసుకుందాము. మన క్లోజింగ్స్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్ డేస్ ఎన్ని డేస్ నుంచి చెప్తున్నానో సేమ్ అదే పాయింట్ క్లోజింగ్ అనేది ఎక్కడ జరుగుతుందో చెక్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 డేస్ అండ్ పాస్ట్ లో కూడా సేమ్ టు సేమ్ డేస్ సేమ్ ఒకటే లెవెల్ లో కంప్లీట్ క్లోజింగ్ అనేది సేమ్ అక్కడనే లాంగ్ క్లోజింగ్ కూడా కాదు, డౌన్ సైడ్ కూడా కాదు, సేమ్ ఒకటే లెవెల్ లో క్లోజింగ్ అనేది జరుగుతుంది. మార్కెట్ లో అసలు మూవ్మెంట్ ఏం లేదు లాస్ట్ 1 మంత్ నుంచి వెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి 1 డే టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా చెక్ చేసుకుందాము. చెక్ చేసుకోండి. లాస్ట్ 1 మంత్ నుంచి వెళ్ళి ఒకటే టైం ఫ్రేమ్ ఒకటే ఏరియాలో కంప్లీట్ గా అదే ఏరియాలో క్లోజింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 మంత్ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. 1 మంత్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ లో కంప్లీట్ గా అంటే జస్ట్ 228 పాయింట్స్ మూమెంటం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది 228 పాయింట్స్, ఇది 228. ఈ క్యాండిల్ పైన చెక్ చేసుకోండి. 228 పాయింట్ మాత్రమే మూమెంటం జరిగింది కంప్లీట్ గా ఇన్ని డేస్. ఒక 1 మంత్ మొత్తం 228 పాయింట్స్ అంటే నార్మల్ మూమెంటం అసలుకి. ఓకే, లాస్ట్ 1 మంత్ నుంచి కంప్లీట్ గా ఒక జస్ట్ 228 పాయింట్స్ మూమెంటం జరిగింది. ఇక్కడ చెక్ చేసుకోండి. ఫిన్ నిఫ్టీ లాస్ట్ 1 మంత్ నుంచి 228 పాయింట్స్ మూమెంటం మాత్రమే జరిగింది. సో మనకి పాయింట్ ఎందుకు ట్రేడ్ ఇట్లా జరుగుతుందంటే నెక్స్ట్ వీక్ మనకి బడ్జెట్ అనేది ఉంది 23 ట్యూస్డే. నెక్స్ట్ వీక్ ఎగ్జాక్ట్లీ 1 వీక్ ఉంది. ఇంకా 23 మార్కెట్ లో బడ్జెట్ ఉంది. బడ్జెట్ ముందట మార్కెట్ లో అందుకే కన్సాలిడేషన్ చేసుకుంటారు, అదే రేంజ్ లో క్లోజింగ్ ఇస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. వన్స్ బడ్జెట్ క్లోజ్ అయిన తర్వాతనే మూమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పటి వరకు మార్కెట్ లో హోల్డ్ అండ్ ట్రేడ్ అని చెప్పి చెప్తున్నాను. స్లోగా ట్రేడ్ చేయండి, ట్రైలింగ్ చేసుకుంటుండండి. స్టాప్ లాస్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా వెరీ క్లోజ్ గా పెట్టేసండి. ఈ కంప్లీట్ వాలటైలిటీ రేంజ్ ప్లస్ చాపీ మార్కెట్ లోనే కన్సాలిడేషన్ చేస్తుంది. సేమ్ అదే రేంజ్ లో ఇదే రేంజ్ 26 నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ 18 ఈ రోజు ఆల్మోస్ట్ నియర్ టు 20 డేస్. ఈ 2-3 డేస్ కన్సాలిడేషన్ ఈ 2-3 డేస్ తీసుకున్నా కూడా కంప్లీట్ ఒక 20 డేస్ 26 కదా, ఇంకొక ఓకే 25 డేస్ కంప్లీట్ గా ఒకటే డే ఒక సింగిల్ రేంజ్ లో మార్కెట్ కన్సాలిడేషన్ చేస్తుంది. సో ఈ పాయింట్ మనం బేస్ చేసుకొని మన నెక్స్ట్ మూమెంటం ఏ విధంగా మూమెంటం ఉండొచ్చు అనేది మనం ఇప్పుడు అనలైజ్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్ లో ఒకటే రేంజ్ లో కన్సాలిడేషన్ చేస్తుందని చెప్పి చెప్పాను. అండ్ ఆల్సో బడ్జెట్ ఉంది అని చెప్పి చెప్తున్నాను. ఈ బడ్జెట్ అనేది 23 ట్యూస్డే రోజు ఉంది, ఈ కమింగ్ ట్యూస్డే. సో ఈ బడ్జెట్ వరకు మార్కెట్ ఏ విధంగా ఉంటుందో అని మనకి తెలియదు. సో ఈ బడ్జెట్ వరకు మాత్రం కన్సాలిడేషన్ చేస్తుంది అనే సింపుల్ పాయింట్ తోటి, లేదా బడ్జెట్ వల్ల మూమెంటం కూడా వెయిట్ చేస్తుంది, బడ్జెట్ తర్వాత మూమెంటం అనేది స్ట్రాంగ్ గా వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ అన్న వెళ్ళొచ్చు, మూమెంటం అనేది ఉంటుంది అనే పాయింట్ తోటి మాత్రమే చెప్తున్నాను. బడ్జెట్ వరకే హోల్డ్ చేయండి ట్రేడ్స్. అండ్ ఆల్సో ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే లెస్ క్వాంటిటీ తోటి ట్రేడ్ చేయడానికి ట్రేడ్ తీసుకొని లెస్ క్వాంటిటీ తోటి. సో మనం రేపటి అనాలిసిస్ చెక్ చేసుకుందాము. షార్టర్ టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. షార్టర్ టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్ లో మనకి మార్కెట్ సేమ్ క్లోజింగ్ అనేది ఒకటే లెవెల్ జరుగుతుంది. అది మాత్రం మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. క్లోజింగ్ జరిగిన తర్వాత కానీ మార్కెట్ లో మూమెంటం ఎలా ట్రేడ్స్ ఎలా తీసుకోవాలనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇది ప్రీవియస్ డే హై, ఇది ప్రీవియస్ డే లో. మార్కెట్ ఒక టైట్ రేంజ్ లో క్లోజింగ్ అనేది జరిగింది డౌన్ సైడ్ లో. ఇది అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, డౌన్ సైడ్ లో క్లోజింగ్ ఇచ్చింది. డే లో మనకి క్లోజింగ్ అనేది జరిగింది. ఓకేనా, ఇది డే లో క్లోజింగ్ అనేది జరిగింది. సో మనకి డే లో క్లోజింగ్ జరిగితే నెక్స్ట్ డే ఫ్లాట్ ఓపెన్ అయినా మనకి మార్కెట్ లో మూమెంటం ఉంటుంది అనేది జస్ట్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే
సో ఓకే, మార్కెట్ లో క్లోజింగ్ అనేది డే లోలో క్లోజింగ్ ఇచ్చింది. సో డే లోలో క్లోజింగ్ ఇస్తే నెక్స్ట్ డే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ అయినా సేమ్ ఇదే రేంజ్ లో ఓపెన్ అయితే, ఒకవేళ బ్రేక్ డౌన్ ఇస్తే ఒక డౌన్ సైడ్ మూమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫ్లాట్ కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, వాలటైలిటీ ఉంటుంది. గ్యాప్ అప్ అయితే వాలటైల్, గ్యాప్ డౌన్ ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రమే మనకి ఒక ట్రెండింగ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్లాట్ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి మళ్ళా వాలటైల్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నాయి. కంప్లీట్ ఒక నెక్స్ట్ మంత్ రేపు థర్స్డే ఫ్రైడే దాంతో మండే ఒక 3 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి మనకి బడ్జెట్ వరకు. ఈ బడ్జెట్ వరకు సేమ్ మార్కెట్ మళ్ళీ ఇదే లెవెల్లో కన్సల్టేషన్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఒక ట్రెండింగ్ మార్కెట్. నేను ఎందుకు 2-3 టైమ్స్ చెప్తున్నానంటే, ఈ వాలటాలిటీ రేంజ్ లో మార్కెట్ లో మనం లాస్ కాకుండా ఉంది, మార్కెట్ లో మనీ అనేది హోల్డ్ చేసుకొని పెట్టుకుంటే నో లాస్, ట్రేడ్ చేసుకోకుండా లాస్ కాకుండా ఉంటే మనకి బడ్జెట్ తర్వాత మూమెంటం అనేది ఉంటుంది. బడ్జెట్ తర్వాత మూమెంటం ఉంటే అప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటే, అప్పుడు మనం ఎట్లాగో మన ట్రేడ్ పక్కా తీసుకొని మనం ప్రాఫిట్ కోసం ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి, అప్పుడు మనం ప్రాఫిట్లలో ఉండడానికి ట్రెండింగ్ మూమెంటం ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ అనేది బెస్ట్ ఆ పాయింట్ లో. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఈ పర్టికులర్ మూమెంటం లో మాత్రం ట్రేడ్ తీసుకోకుండా మనీ అనేది హోల్డ్ చేసుకొని ఎప్పుడైతే బడ్జెట్ ఉంటుందో బడ్జెట్ నెక్స్ట్ డే అండ్ బడ్జెట్ రోజు నుంచి అయినా మనకి మూమెంటం ఉంటుంది. సో ఆ పాయింట్ లో మనం ట్రేడ్ తీసుకుంటే ర్యాలీలో మనకి మూమెంటం దొరికే ఛాన్స్ తో ఈ 3 పాయింట్స్ పర్టికులర్ గుర్తుపెట్టుకొని ఆటోమేటిక్ గా మీ ప్రాఫిట్ అనేది ఈజీగా వస్తుంది. సో మనకి బడ్జెట్ వరకు హోల్డ్ చేసుకుని ట్రేడ్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ కంప్లీట్లీ వాలటైల్ రేంజ్ లో ఉంది. సేమ్ అదే పాయింట్ లో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇదే లెవెల్ డే లోలో క్లోజింగ్ ఇచ్చింది. డే లోలో క్లోజింగ్ ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రమే, స్లైట్ గ్యాప్ డౌన్ ఈ రేంజ్ ఓపెన్ అయితే మాత్రమే డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చి స్లో అండ్ స్టడీ మూమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు ఫస్ట్ టార్గెట్ ప్రీవియస్ డే లో. ఇన్కేస్ ఫ్లాట్ కాకుండా స్లైట్ గ్యాప్ డౌన్ కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా వాలటైల్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నా అనాలిసిస్ మీకు నచ్చుతుంది అర్థం చేసుకుంటున్నా, మీకు అర్థమవుతుందా అనేది కూడా అర్థమవుతుంది అనే పాయింట్ కూడా నాకు వాళ్ళ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పుకుంటాను. ఎందుకంటే మీరు చెప్తుంటే నాకు ఐడియా వస్తుంది, ఓకే వీళ్ళు వింటున్నారు, ఈ క్లాస్ అర్థమవుతుంది అనే పాయింట్. సో నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.